రాత్రంతా ఆలోచించి చూశాను. మీ ఐడియా బాగానే ఉంది. బాగుండకేం చేస్తుంది? ఐడియా లేకపోతే ఈ ప్రపంచమే లేదు. చూడండి, మీ దేవుడు యెహోవాకు ఐడియా రాకపోతే ఈ సృష్టి ఉండేది కాదు. మీరు బైబిల్ చదివినట్టుందే. ఒక బైబిల్ ఏమిటి, ఖురాన్, పురాణం, వేదాలు అన్నీ చదివాను. చూడండి, మిమ్మల్ని నేను ఎరగను, నన్ను మీరు ఎరగరు. దీనికి పెద్దగా ఎరగాలటండి. మిమ్మల్ని చూడగానే ఆత్మాభిమానం, సంస్కారం కలవారని గ్రహించాను. అవునంటారా? అనుకోండి. ఇక నేను కూడా కాస్త పొరుగు మర్యాద గలవాడిని ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాను. కానీ జీవితంలో చాలా మంది చేత మోసపోయి. నా వల్ల మోసపోరు. చూస్తారా కాంటాక్ట్ సర్టిఫికేట్? అక్కర్లేదు. కానీ ఎందుకనో నా మనసే. ఇలాంటి వాటిల్లో మనసు నమ్మకూడదు, బుద్ధిని అనుసరించిపోవాలి. అవునంటారా? అందుకనే ఇష్టం లేకపోయినా ఈ 2 మాసాలు ఎలాగో అలా మీ. గ్రహించాను. ఇక చెప్పకండి. నిజానికి మీ జీతం ఎక్కువ నాకన్నా. అయితే దరఖాస్తు రాయండి, సంతకం పెడతాను. కానీ నేనేం చెప్పదలుచుకున్నానో గ్రహించారా? ఓ, ఆ విషయంలో మీరు నిర్భయంగా ఉండండి. కావాలంటే మీ చర్చి ముందు శపథం చేస్తాను. మీకు చర్చిలో కూడా నమ్మకం ఉందా? ఒక చర్చి ఏమిటి, మసీదు, దేవాలయం, మంత్రం, తంత్రం, భూతం, ప్రేతం అన్నిట్లోనూ నమ్మకం ఉంది. మీకుందేమో కానీ నాకు మాత్రం లేదు. నాకు మా యేసుక్రీస్తు మీదే నమ్మకం ఉంది. మరీ మంచిది. సంతకం చేయండి. చూడండి, ఇక నుంచి ఇద్దరం కేవలం స్నేహితుల్లాగే ఉండాలి. అలాగే. కలంతో గాని నోటితో గాని ఈ ఉద్యోగం నిలుపుకోవడం కోసం ఎంతవరకు మీ భర్తగా ఉండాలో అంతకు మిగిలి. ఇక చెప్పకండి, నాకు సిగ్గేస్తుంది.